నారా లోకేష్ నాదెండ్ల మనోహర్ తో తెలుగు శక్తి భేటీ అధికారులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తారన్నారు. ఇప్పటికీ అధికారులు వైఎస్ జగన్ భజన చేస్తున్నారు. తాజాగా శారదపీఠం ఆక్రమణల తొలగింపు విషయంలోనూ ఉదాసీన వైఖరి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కల్పన జరిగింది. మరి ఇటీవల మనం చూసాం శారదాపీఠం పైన 5 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం. నాడే తహసీల్దారు ఆనంద్ కుమార్ గారు 20 సెంట్ల భూమి కబ్జా గురైందని చెప్పి నాడే ప్రకటించారు. ఇది సున్నితమైన విషయం. పై అధికారులు ఆదేశాలు జారీ చేస్తే చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. మరి ఇటీవల 23 మార్చి శారదాపీఠంకి ఒక నోటీస్ ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే 1 రోజుల తర్వాత మేము అక్రమ కట్టడాలు కూల్చేస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అది మొన్న శనివారం 29తో అయిపోయింది. 29ని కలపడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఏదో శారదాపీఠం వాళ్ళు 3 వారాలు గడువు అడిగారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే 5 నెలల నాటించి ఈ విషయం నడుస్తుంటే మళ్ళీ ఇంకో 3 వారాలు టైం ఇవ్వటం అంటే హైకోర్టుకి స్టే తెచ్చుకోవడం కోసం అధికారులు ఏదో కొమ్ము కాస్తానిపిస్తున్నారు. అంటే ఎలాగుందంటే కూటమి ప్రభుత్వం అయినా సరే అధికారులు ఇంకా జగన్ భజన చేస్తున్నారు. మరి గతంలో మనం చూసాం గీతం యూనివర్సిటీ గోడ ఎలా కొట్టేశారు, అలాగే అయ్యన పాత్ర గారి నివాసం నరసింహపట్నం ఎలా కొట్టేశారు, సబ్బమహరి గారి నివాసం, అలాగే మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాకలో కాంప్లెక్స్, అనకాపల్లిలో పీలా గోవన్ గారి కాంప్లెక్స్ ఎటువంటి నోటీస్ లేకుండా శుక్రవారం రాత్రులు వచ్చి శనివారం కొట్టేశారు. మరి ఈ మంచి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి వారం రోజులు చెప్పండి అని అంటే వాళ్ళకి చెప్పకుండా ఇంకా టైం అడటం ఏంటో అర్థం కావట్లేదు. అందువల్ల అధికారులు కూడా ఇంకా అటే కొమ్ము కాస్తనిపిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం. ఒకటే కోరిన లోకేష్ గారిని, సార్ ప్రభుత్వ భూమి ఏదైతే కబ్జా చేశారో అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కోరుతున్నాం. అలాగే అక్కడ ఏదైతే గుడులు ఉన్నాయో మేము గుడులు కొట్టమని చెప్పి మా సిద్ధాంతం కాదు, మేము హిందూవాదిగా. కాకపోతే ఆ గుడుల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం, ఎన్ఓఎంసీ హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం. ఏదైతే ఆ ఎంట్రన్స్ గేట్ ఉందో ఆ గేట్ పబ్లిక్ రోడ్, అది రోడ్ని ఆక్రమిస్తారు. మరి ఇలాంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కోరుతున్నాం. అంటే మతం ముసుగులో మనం మోసం చేసి మనం ఎంకరేజ్ చేస్తే రేపు ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ పెట్టేసి అక్కడ ఒక దేవాలయం లేదా ఒక గుడి పెట్టేసి చేస్తే అంటే మన మతాన్ని ఇది రానున్న రోజుల్లో చాలా విధ్వంసం మారుతుంది. నేను కోరేది ఒకటే, తప్పు చేస్తున్న ఎవరైనా మరి గత ప్రభుత్వంలో మన నాయకులు చాలామంది ఇబ్బంది పెట్టి చేశారు. మరి ఈరోజు మనం నీతిగా వెళ్తుంటే వాళ్ళు మనకి సహకరించడం కాదు కదా, తిరిగి టైం పడుతున్నారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, గుడివాడ అమర్నాథ్ కాంప్లెక్స్ పంతులు గారి మేడ దగ్గర ఆయన అక్రమంగా బిల్డింగ్ కట్టారు. కానీ మన అధికారులు ఆయనకి నోటీస్ ఇచ్చి హైకోర్టులో స్టే తీసుకునే దాకా టైం ఇచ్చారు. అంటే మాకు అర్థం కావట్లేదు. అంటే కూటమి ప్రభుత్వం ఉన్నా సరే ఇంకా అధికారులు వైసీపీ నాయకులకి కోడిపల్లి మద్దతు పెరుగుతున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో మన నాయకుల్ని మన కార్యకర్తల్ని ధ్వంసం చేసినప్పుడు మాట్లాడిన అధికారులు ఈవేళ వాళ్ళు కొమ్ము కాస్తారంటే బోత్ నాట్ సేమ్ అని చెప్పంటున్నాను. నేను కోరేది ఒకటే, డెఫినెట్గా న్యాయం అందరికీ ఒకటే న్యాయం జరగాలి. ఏదైతే అన్యాయం చేశారో ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి, దోషులందరికీ శిక్షించాలని చెప్పి తెలుగు ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చంద్రబాబు గారు ఈ విషయం వెంటనే స్పందించాలని చెప్పి కోరుతున్నాను.